చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో యమ్మీ టేస్టీ చేపల పులుసు చేసుకుందాం. స్టవ్ మీద కళాయిని పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకుంటున్నాం. దాంట్లోకి 2 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని మంచి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ మంచిగా మగ్గిన తర్వాత అందులోకి దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్రను అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకొని బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 2 లేదా 3 టమాటాలను మంచిగా స్క్వీజ్ చేసుకోవాలి. చింతపండు టమాటా పొట్టుని సపరేట్ చేసి కేవలం చింతపండు టమాటా జ్యూస్ని బాగా మగ్గిన ఆనియన్లా మనం అయితే యాడ్ చేసుకోవాలి. దీని అంతట్లోకి కూడా కొంచెం గల్లుప్పు, పసుపు, కారం, మీరు కావాలంటే ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోవటం లేదు. చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు లేకపోతే చేపల పులుసు టేస్ట్ కంప్లీట్ మారిపోతుంది. ఈ పులుసులోకి మంచిగా కడిగి పెట్టుకున్న చేపలను కూడా యాడ్ చేసుకోవాలి. దీని అంతటినీ కూడా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్, మూత తీసి ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకున్న తర్వాత ఫిష్ పులుసు అయితే మంచిగా రెడీ అయిపోతుంది. కావాలి అంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీ చేపల పులుసు రెడీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.